చిన్ని స్కూల్లో కూర్చొని వాళ్ళ అమ్మ, నాన్న ఫోటో అలాగే తన ఫోటో కలిసి ఉన్న ఫోటోని చూసి తనైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అలా చిన్ని అయితే ఆ ఫోటోని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో చందు అటుగా వస్తాడు. అటుగా వచ్చి చిన్ని ఆ ఫోటో చూసి తను బాధపడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న చందు అయితే ఆ పేపర్‌ని తీసుకుంటాడు. "ఏంటి చిన్ని, అమ్మ, నాన్న, నేను ఈ పేపర్ చూసి నువ్వు ఇంకెన్నాళ్ళని బాధపడతావు? ఈ పేపర్ నీ దగ్గర ఉంటే నువ్వెప్పుడు ఇలా బాధపడుతూనే ఉంటావు. కాబట్టి నేనిప్పుడు ఈ పేపర్‌ని చింపేస్తానని" చెప్పి ఇలా చింపేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చిన్ని అయితే "ఆగు చందు, చింపడానికి వీల్లేదు" అని చెప్పి అంటూ ఉంటాడు. "అత్త చనిపోయింది కదా! ఇంకెంతకాలం అత్తని గుర్తు తెచ్చుకొని నువ్వు బాధపడతావని" చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే "లేదు, అత్త చనిపోలేదు, బ్రతికే ఉంది. మా అమ్మ బ్రతికే ఉంది. ఎవరో కాదు, నా పీటీ టీచర్ ఉషాయే మా అమ్మ" అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో చందు, చిన్ని వాళ్ళిద్దరూ కూడా అలా అటుగా వెళ్తారు. అది చూసి పీటీ టీచర్ ఉష అయితే "ఏంట్రా ఇలా వచ్చారని" చెప్పి అంటూ ఉంటుంది. "ఏం లేదత్తా" అని చెప్పి చందు అంటాడు. దాంతో పీటీ టీచర్ ఉష అయితే "ఏంట్రా కొత్త వర్షాలు కలుపుతున్నావు, అత్త అంటున్నావేంటి" అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న చందు అయితే "నువ్వు మా అత్తవే, నాకు తెలుసు, మా అత్త బ్రతికే ఉందని నాకు ఇప్పుడే చిన్ని చెప్పిందని" చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఉష అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న చిన్ని అయితే అలా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. దాంతో కావేరి చాలా కోపంతో రగిలిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.